నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి బోడుప్పల్ ఇటు బంగారమైసమ్మ టెంపుల్కి దగ్గర, అది కాకుండా ఇటు మేడిపల్లికి వెళ్ళే రూట్కి కూడా దగ్గర అండి. అటు బంగారమైసమ్మ టెంపుల్కి ఇటు మేడిపల్లికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి ఈ వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి, టిల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ అయితే మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని కోరుతున్నాను అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది, ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇది వచ్చేసి వీడియో వచ్చేసి ప్లీజ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇల్లు వచ్చేసి బోడుప్పల్ నుంచి బోడుప్పల్లో ఉందండి. బంగారమైసమ్మ టెంపుల్ నుంచి మన అటు బంగారమైసమ్మ టెంపుల్కి దగ్గర, అటు మేడిపల్లికి వెళ్ళే రూట్లో కూడా దగ్గర అండి. మనకి హౌస్ వచ్చేసి మిడిల్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి ఇటు సైడ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మన ఈ స్ట్రైట్ వెళ్తే మనకి మేడిపల్లికి వెళ్ళిపోతామండి. మనము స్ట్రైట్కి వెళ్తే మేడిపల్లికి వెళ్ళిపోతాం. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇటు రైట్ వెళ్ళిపోతే మనము ఏమంటారు బంగారమైసమ్మ టెంపుల్కి వెళ్తామండి. మనకి చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి రీసేల్ హౌస్, 5 years ఓల్డ్ అండి. హౌస్ వచ్చేసి మనకి 5 years ఓల్డ్ హౌస్, 200 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30 ఇచ్చాడు, లోపలికి 60 అండి. మనకి G+1 పర్మిషన్ కూడా ఉంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తే 2 BHK అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. అంతే 30 feet రోడ్, సీసీ రోడ్ ఉంది. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, అది కాకుండా బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఇంటికి వచ్చేసి లొకేషన్ విధంగా చూస్తే చాలా బాగుందండి. మంచి లొకేషన్లో ఉన్నాం. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం టోటల్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. క్లియర్ టైటిల్, మున్సిపల్ పర్మిషన్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్తో వచ్చిందండి. మనకి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. చూడండి మీకు అర్థమవుతుంది. మనం కార్ ఇక్కడ కూడా బయట కూడా పెట్టుకోవచ్చు, కాదంటే లోపల కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ 5 years ఓల్డ్ అండి. మనకి కానీ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓనర్ కన్స్ట్రక్షన్, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. అతను ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారండి. ప్రజెంట్ వచ్చేసి ఓనర్ ఉండేది మన ఏమంటారు విద్యానగర్లో ఉంటాడండి ఓనర్ వచ్చేసి. దీనికి ఆయనకి అమౌంట్ అవసరం అనేది, బట్ ఇక్కడ ఎందుకు అనేది ఇల్లు అమ్మేస్తుండే, అంతమించి ఇంకొక విషయం ఏం లేదు. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో మనకి అప్పటి కన్స్ట్రక్షన్ అంటే వీళ్ళు ఫాల్ సీలింగ్ అలాంటిది ఏం చేయించుకోలేదు. కానీ బెడ్రూమ్స్లో అయితే ఫాల్ సీలింగ్ ఉన్నాయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి, ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి గ్రానైట్ వర్క్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఒకటి సంప్ అండి. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. ప్రజెంట్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. చూడండి సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి అంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేది అంతా సెట్ బ్యాకే. మనకు విశాలమైన కన్స్ట్రక్షన్ అండి. ఈ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, ఎటువంటి టెన్షన్ కూడా లేదు. లొకేషన్ అయితే చాలా బాగుందండి, మంచి లొకేషన్. ఇటు మేడిపల్లికి మేడిపల్లికి వచ్చేసి ఒక మనకి అప్రాక్సిమేట్లీ 1 kilometer రేడియస్లో ఉంటుంది, 1-2 kilometer రేడియస్లో ఉంటుందండి మేడిపల్లికి వచ్చేసి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌస్. ఇక చెరువు అలాంటిది ఏం లేదండి, క్లియర్ టైటిల్ అండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, అది కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర అండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. మీకు లోన్ కావాలంటే కూడా లోన్ నేను ఇప్పిస్తానండి. ఆల్రెడీ ఎల్ఐసిలో లోన్ కూడా ఉందండి. దీనికి మీకు లోన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎల్ఐసి అన్న ఏ బ్యాంక్ అయినా లోన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే లోన్ కూడా ఆల్రెడీ దీనికి ఉంది. దీనిపైన లోన్ కూడా రన్నింగ్ ఉంది. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు, లోన్ కూడా ఉంది దీనికి. మనం లోన్ వచ్చేసి మన పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. చూడండి డోర్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ డోర్ చేశారు, బాగుంది. 5 years ఓల్డ్ అయినా వీళ్ళు ఎక్కువ వాడలేదండి. ప్రజెంట్ ఇది అంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేదంతా హాల్ వర్క్. హాల్లో ఉన్నాము చూడండి, ఇదంతా హాల్ వర్క్ అండి. మీకు కనిపించేంత హాల్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే నంబర్ 1 క్వాలిటీ అండి. ఎందుకంటే వీళ్ళు ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. మనకి క్లియర్ టైటిల్ అంటే మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. మంచి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఎంత హాల్ వర్క్. హాల్లో నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళే దగ్గర చిన్న ఆర్చ్ లాగా ఒక డిజైన్ ఇచ్చాడండి మనకి. ఇది అండి ఆ డిజైన్ వచ్చేసి, ఈ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ ఉంది. అంతే డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి. మనకి ఎంత డైనింగ్ హాల్ వర్క్ వస్తుంది. ఇటు వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి ఓపెన్ కిచెన్ ఇదంతా మనకి. ఇది వచ్చేసి పూజ గది కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. ఇదంతా పూజ గది చాలా బాగుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో ఓపెన్ కిచెన్ కూడా. చాలా మంచి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఎవరైనా సర్వెంట్ వస్తే తను అక్కడి నుంచి కింద నుంచి అలా వచ్చి ఇక్కడ ఈ డోర్ అండి తను రానికి అని అలా పెట్టారు. డోర్ స్టెప్స్ పక్కన నుంచి ప్లేస్ ఉంటే ప్లేస్ కింద వచ్చి ఇక్కడ సైడ్ కింద రావచ్చు అండి మనకి.
నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఒకటేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి నీట్ వర్క్ కూడా ఇచ్చారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీని. వర్క్ కూడా చాలా బాగుందండి మనకి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. దీంట్లో కూడా పైన ఒక లో రూఫ్ కూడా ఇచ్చారు మనకి సామాన్ పెట్టుకోనికి. చూడండి వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ. డిజైన్ అయితే చాలా బాగుందండి మనకి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ డిజైన్తో చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి మనకి. వర్క్ 5 years ఓల్డ్ అయినా కూడా చాలా బాగుందండి. ఇల్లు వచ్చేసి బెడ్రూమ్ సైజ్ కూడా ఒక సింగిల్ కాట్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాకుండా పెద్ద బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్లోనే ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా బాగానే ఉంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. వర్క్ అయితే చాలా బాగుందండి మనకి, ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా లైట్ కలర్స్ వేసాడు. ఇంట్లో నచ్చినట్టే ఉంటుందండి మనకి, డిస్టర్బెన్స్ లేకుండా. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి, డిస్టర్బెన్స్ కూడా ఉందండి మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. ఇది కామన్ బాత్రూమ్ అండి, ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు ఒకటి కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మీకు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, కామన్ బాత్రూమ్ కూడా చూపించానండి. ఇదండి. మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ చూద్దాం, మీకు అర్థమవుతుంది. టెరెస్ పైకి వెళ్తే మీకు అర్థమైపోతుంది మనకి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇది రన్నింగ్ రోడ్ అండి మనకి, ఇది రన్నింగ్ రోడ్ ఇదంతా మనకి. టెరెస్ పైకి వెళ్తున్నాను, చూడండి. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి, ఏం టెన్షన్ లేదు. సర్వెంట్ వస్తే ఇలా గేట్లకి వచ్చి సైడ్కి వచ్చి ఇట్లా పని చేసుకుని తను అక్కడి నుంచి వేసుకొని వెళ్ళిపోవచ్చండి మనకి. పైకి వస్తున్నాండి. చూడండి పైన వ్యూ అండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి మనకి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ వచ్చేసి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. అది కాకుండా ఇక్కడ బచ్పన్ అకాడమిక్ హైట్స్, మళ్ళీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, మళ్ళీ అది కాకుండా అన్ని చాలా ఉన్నాయండి. కొరంబూరు చాలా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా ఉన్నాయి, జీ ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయండి. ఒకటి కాదు చెప్పడానికి, చాలా స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా దగ్గర అండి మనకి. ఫిలిం థియేటర్ కూడా చాలా దగ్గర. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మన ఇటు మేడిపల్లికి బంగారమైసమ్మ టెంపుల్కి మధ్యలో ఉంటుంది. 200 square yards అండి. 5 years ఓల్డ్ హౌస్ అండి మనకి, 5 years ఓల్డ్. ఇంటి ముందు 30 feet రోడ్ ఇచ్చారు, 200 square yards. డైమెన్షన్ వచ్చేసి 30x60 డైమెన్షన్ సైజ్. ఈస్ట్ ఫేసింగ్ అంటే G+1 పర్మిషన్ కూడా ఉంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తే 2 BHK అండి. ఇంటి ముందు 30 feet రోడ్ అండి. మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి మనకి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్తో ఉందండి మనకి. టైటిల్ అయితే క్లియర్ టైటిల్ అండి మనకి. ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.